బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ నర్స్ నిమిషప్రియ ఘటన మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే నిమిషప్రియని ఇకపై మేము కాపాడలేం, మన భారత ప్రభుత్వం చేతులెత్తేసింది. ఎట్టి పరిస్థితుల్లో కాపాడలేమనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసింది. నిమిషప్రియ కేసులో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. యెమెన్లో కేరళ నర్సు నిమిషప్రియకి మరణశిక్ష విధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే 16వ తేదీన ఉరి తీయబోతోంది యెమెన్ ప్రభుత్వం. అయితే మరణశిక్షని అడ్డుకోవాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఆ కుటుంబం. కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరింది ఉన్నత న్యాయస్థానం. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా పరిమితులు ఉన్నాయని చెప్పి అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి చాలా స్పష్టంగా తెలియజేశారు. సో నిమిషప్రియ, అసలు ఏం జరిగింది? నిమిషప్రియ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఎందుకు చర్చనీయాంశంగా మారింది? మరీ ముఖ్యంగా భారతదేశంలో ఎందుకు ఇంత హాట్ టాపిక్గా మారింది? నిమిషప్రియ అనేటువంటి ఈ మహిళ కేరళలో నర్సుగా చదువులు చదివారు, ఉన్నత చదువులు చదువుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు 2006లో. ఇక ఉద్యోగం, తన కుటుంబాన్ని పోషించడం కోసం ఇక్కడ చేసుకుంటే ఆ ఉద్యోగం ఎంత వస్తుందో తెలియదు కాబట్టి సౌదీకి వెళ్ళిపోయింది. 2007-8 సంవత్సరంలో సౌదీ అరేబియాలో నర్సుగా ఉద్యోగం చేసింది. 2006లోనే పెళ్ళైంది. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత ఒక 5-6 నెలల సమయంలోనే అటు వెళ్ళిపోయింది, సౌదీకి వెళ్ళిపోయింది. 2 ఏళ్ల పాటుగా అక్కడ ఉద్యోగం చేసింది నర్సుగా. ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. తనకు ఒక పాప కూడా పుట్టింది. అయితే ఆ పాపని తన భర్త దగ్గర కొన్ని రోజుల పాటుగా ఉంచేసింది. ఏకంగా భర్త దగ్గర ఉండిపోయింది పాప కంప్లీట్గా. సో భర్తతో కొన్ని రోజుల పాటుగా కేరళలోనే గడిపింది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ 2008 మధ్యస్థంలో, అంటే సుమారుగా సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో కల్లా మళ్ళీ సౌదీలో తనకు అనుకున్న స్థాయిలో జీతభత్యాలు రావడం లేదని చెప్పి యెమెన్కి తన ప్రయాణం సాగించింది. 2008లో యెమెన్కి వెళ్ళింది. ఆ తర్వాత యెమెన్కి వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల పాటుగా నర్సుగా ఉద్యోగం చేసిన తర్వాత ఇటు రైట్ సైడ్ బాక్స్లో మీకు కనపడుతున్న ఆ ఫోటో చూసారా? ఆయన పేరే, వాడి పేరే. ఇక్కడ ఆయన పెద్దగా సంబోధించాల్సిన అవసరం లేదు. బికాజ్ ఎంతలా కించపరిచాడు, ఎంతలా తనని హర్ట్ చేశాడో, హరాస్ చేశాడో చెప్తే మీరు కూడా అలానే మాట్లాడతారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వీడే ఖలీఫా మహమ్మద్. సో యెమెన్ నేషనలిస్ట్. సో యెమెన్లో ఉన్నటువంటి అక్కడి లాస్ ప్రకారంగా, అక్కడి చట్టాల ప్రకారంగా డెఫినెట్గా ఒక వ్యక్తి అక్కడ తన క్లినిక్ని ప్రారంభించాలంటే అక్కడ నేషనలిస్ట్ అయి ఉండాలి. అంటే అక్కడి నేషనలిస్ట్ అంటే అక్కడ మన ఇండియన్స్కి ఎలా ఉంటాం, అక్కడ యెమెన్స్ అయి ఉంటే తప్ప అక్కడ అంతగా సాధ్యం కాదు. కాబట్టి తను ఏం చేసింది, తనతో పాటుగా ఇక్కడ ఖలీఫా మహమ్మద్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. సో ఖలీఫా మహమ్మద్తో పాటుగా తన గతంలో చేసినటువంటి ఉద్యోగం సందర్భంలో తలాల్ అనే ఒక వ్యక్తి తనకు దగ్గరగా, తనకు ఒక అన్నలా తమ్ముడులా తన వెంటే ఉంటుండేవాడు, తనకు అసోసియేట్గా ఉంటుండేవాడు. సో తలాల్ అనేటువంటి ఈ వ్యక్తి ద్వారా ఆ ఖలీఫా మహమ్మద్ పరిచయం అయ్యాడు. సో ఖలీఫా మహమ్మద్ నేషనలిస్ట్. సో ఆయన సహాయంతోనే, ఆయన నేషనలిస్ట్ కాబట్టి ఆయన పార్ట్నర్షిప్లో యెమెన్లో ఒక క్లినిక్ స్టార్ట్ చేసింది. సో యెమెన్లో క్లినిక్ స్టార్ట్ చేసింది, అంతా సవ్యంగానే జరుగుతుంది, అంతా సక్సెస్ఫుల్గానే ఉంది. కానీ ఇక్కడ ఖలీఫా మహమ్మద్ అండ్ నిమిషప్రియ పార్ట్నర్షిప్లో అక్కడ ఆ క్లినిక్లో ఒక ఫోర్జరీ డాక్యుమెంట్స్ ద్వారా అది స్టార్ట్ చేయబడింది. అంటే యాజ్ పర్ యెమెన్ రూల్స్ యాజ్ ఇట్ ఈస్గా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వలేదు. ఖలీఫా మహమ్మద్ కొంత ఇన్ఫ్లుయెన్షియల్గా, అక్కడ యెమెన్ నేషనలిస్ట్ కాబట్టి కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఆ క్లినిక్ని అలా సజావుగా నడిపించడం ప్రారంభించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఖలీఫా మహమ్మద్ ఏం చేశారంటే, నిమిషప్రియకి పర్మనెంట్గా నాతో ఉండిపోవాలి, నా భార్యలా ఉండిపోవాలి, నాతో పాటుగా పర్మనెంట్గా ఉండిపోవాలి, ఇక ఇండియాకి వెళ్ళకూడదు, ఇలాంటి ఒక దురాలోచనతో తనని హరాస్ చేయడం మొదలుపెట్టాడు. 2015 నుంచి తన పైన హరాస్మెంట్ స్టార్ట్ చేశాడు. ఆ హరాస్మెంట్ ఎంతలా అంటే తనకి మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి సైతం తనని పలుమార్లు రేప్ చేశారట. ఇది ఎవరు చెప్తున్న మాట కాదు, ఏకంగా నిమిషప్రియ తల్లి చెప్తున్న మాట. నిమిషప్రియ తన తల్లితో ఎప్పటికప్పుడు పంచుకున్నటువంటి ఆ మాటలు. సో భర్తకు కూడా ఈ విషయం తెలిసేది, కానీ ఏం చేయలేకపోతున్నాం. తను ఇక్కడికి రావాలంటే తన పాస్పోర్ట్లు, మిగిలినటువంటి ఆ డాక్యుమెంట్స్, కీలకమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా నిమిషప్రియ దగ్గర నుంచి ఖలీఫా మహమ్మదే ఉంచుకునేవాడు. ఎట్టి పరిస్థితులు ఇవ్వలేదు. తను ఎంతలా అంటే నిజంగా కొన్ని సందర్భాల్లో అయితే తను వెళ్ళాలంటే కూడా, కానీ తను మంచినీళ్ళు తాగాలన్నా, ఆహారం తినాలన్నా కూడా ఖలీఫా మహమ్మద్ యొక్క పర్మిషన్ ఉంటేనే అంతటి స్థాయిలో తనని హరాస్ చేయడం మొదలుపెట్టాడు. ఇక ఏం చేయాలో తోచక 2017లో తన అసోసియేట్ తలా అనేటువంటి వ్యక్తితో పక్కా స్కెచ్ వేసి ఖలీఫా మహమ్మద్ని హతమార్చింది. ఎలా అంటే తను పడుకున్న తర్వాత తనకి ఇంజెక్షన్లు, మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి తను హతమార్చింది. ఆ తర్వాత ఎందుకు తన వేధింపులు పాల్పడింది, తను చాలా తీవ్రంగా వేధింపులకు గురైంది. చాలా తీవ్రంగా తనపై హరాస్ చేశాడు. ఫిజికల్ హరాస్మెంట్, సెక్షువల్ హరాస్మెంట్, చాలా అతి దారుణంగా నిమిషప్రియని అక్కడున్నటువంటి ఆ యెమెన్ నేషనలిస్ట్ ఖలీఫా మహమ్మద్ చాలా దారుణంగా పాల్పడడంతో ఇక ఏం చేయాలో తోచక తన ప్రాణాలని కాపాడుకోవడం కోసం ఆ రకంగా ప్రయత్నం చేసింది, అతన్ని హతమార్చింది. అయితే హతమార్చిన తర్వాత ఖలీఫా మహమ్మద్ యొక్క ఆ మృతదేహాన్ని
ఒక ట్యాంక్లో నిర్బంధించింది. కొన్ని రోజుల పాటుగా ఖలీఫా మొహమ్మద్ తన మృతదేహం కోసం, తన ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించింది. ఎక్కడా తన ఆచూకీ లభించకపోవడంతో నిమిషప్రియపై అనుమానంతో నిమిషప్రియ అతన్ని ఇంట్రాగేషన్ చేస్తే, పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు విషయం బయటపడింది. దీంతో నిమిషప్రియకి మరణశిక్ష విధించారు. 2017లోనే మరణశిక్ష విధించారు. అయితే 2025 జూలై 16వ తేదీన తనకి మరణశిక్ష విధించాలంటగా కోర్టు డిక్లేర్ చేసింది. దీంతో మరో 2 రోజుల సమయం మాత్రమే ఉంది. సుమారుగా 2-3 ఏండ్లుగా, సుమారుగా 2 ఏండ్లకు పైగా ఆ కుటుంబం, నిమిషప్రియ భర్త, నిమిషప్రియకు కూతురు కూడా ఉంది, తను, తన తల్లి అంతా కూడా నిత్యం కోర్టుల చుట్టూ, వాళ్ళు తిరగరాని చోటు లేదు, వాళ్ళు ఎక్కని మెట్లు లేవు. హైకోర్టును ఆశ్రయించారు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు, ఆఖరికి వస్తే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా ఆశ్రయించారు. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫీసుల చుట్టూ అయితే కొన్ని 100 సార్లు 1000 సార్లు తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఏదేమైనా కూడా ఇటువంటి ఎన్ని ప్రయత్నాలు జరిగినా కూడా ఏది సఫలీకృతం కాలేదు. అయితే అక్కడ షరియా లా ప్రకారంగా అక్కడ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ప్యాడౌన్ చేయడానికి, అంటే క్షమాభిక్ష పెట్టడానికి కొంత అమౌంట్ కూడా డిసైడ్ చేస్తారట. అది డిమాండ్ కాదు, అది కంపల్సరీగా ఇవ్వాలన్న రూల్ ఏం కాదు, కానీ ఇస్తే కొన్ని క్షమాభిక్ష పెట్టే అవకాశం కూడా ఉందట. అలా తనకు సపరేట్గా కొన్ని కౌన్సిల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. సేవ్ నిమిషప్రియ యాక్షన్ కౌన్సిల్ అనేటువంటి పేరిట తనకి లీగల్ అడ్వైస్తో పాటుగా తను అక్కడ పే చేయడం కోసం, ఏదైతే ఖలీఫా మొహమ్మద్ కుటుంబానికి పే చేయడం కోసం సుమారుగా 2-3 కోట్ల రూపాయలను కూడా తను సిద్ధం చేసుకుంది. అంటే తను డైరెక్ట్గా జైల్లో ఉంది, తను సిద్ధం చేసుకోవడం అంటే తన తరఫున ఫైట్ చేస్తున్న వాళ్ళతో సిద్ధం చేశారు. కానీ అటు ఖలీఫా మొహమ్మద్ కుటుంబం అంగీకరించలేదు. దీంతో మరొక 24 గంటల్లోనే నిమిషప్రియకి మరణశిక్ష విధింపు ఖాయంగా కనబడుతోంది. సో కేరళ పలక్కడ్ సంబంధించిన ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఈ నిమిషప్రియ యెమెన్కి వెళ్ళి ఉద్యోగం చేద్దామని వెళ్ళిపోయి అక్కడ తర్వాత ఆ ఖలీఫా మొహమ్మద్ అనేటువంటి ఒక దుర్మార్గుడి చేత అనేక రకాలుగా ఇబ్బందులకు గురైపోయి తను ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలి, తిరిగి నా కూతురు దగ్గరికి, నా భర్త దగ్గరికి వెళ్ళాలని ఒక ఆలోచనతో అతన్ని హతమార్చడమే ఒక పెద్ద క్రైమ్గా మారిపోయింది. ఇక్కడ మనం చూడడానికి కొంత హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో మనకి అది చాలా పాపం అనేది అనిపిస్తోంది. హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో చాలా ఎమోషనల్ సంఘటన కూడా. కానీ అక్కడి షరియా లా ప్రకారంగా నిమిషప్రియ చేసింది ముమ్మాటికి తప్పు అని భావించి మరణశిక్ష విధించారు. మరొక 24 గంటల సమయం మాత్రమే ఉంది, తనకి మరణశిక్ష విధింపు ఖాయంగా కనబడుతుంది. అయితే ఈ ఘటన పైన కేంద్రాన్ని ఆ కుటుంబం ఆశించడంతో, నిమిషప్రియ కుటుంబం ఆశించడంతో ఆశ్రయించిన తర్వాత ఆ కుటుంబం ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం మేము చేయాల్సిన పనంతా చేశాం, మాకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి మేము ఏం చేయలేకపోతాం అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసింది. కేవలం 24 గంటల సమయం మాత్రమే ఉంది. అటు కుటుంబం ఏమాత్రం కూడా బ్లడ్ మనీ అంటూ చెప్తూ ఉంటారట, దియా బ్లడ్ మనీ అటువంటి మాటతో మాట్లాడుతూ ఉంటారంటే అక్కడ మరణానికి పారితోషికంగా లేకపోతే ఆ కుటుంబాన్ని కొంత నచ్చజెప్పి తమకు కొంత సహాయం చేస్తే వాళ్ళు కనుక క్షమాభిక్ష పెడితే నిమిషప్రియ బయటపడేది. కానీ అటువంటి ఆప్షన్ కూడా లేదు కాబట్టి ఇక నిమిషప్రియకి మరణశిక్ష ఖాయంగా కనబడుతోంది. మరిన్ని అప్డేట్స్తో ఉన్న ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఏంటి నిమిషప్రియకి ఎటువైపు నుంచి చూసినా నో ఆప్షన్స్, 2 ఏళ్లుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్న కుటుంబం కానీ ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. తాజాగా ఈరోజు కూడా కేంద్రాన్ని కోర్టు కోరినప్పుడు కేంద్రం కూడా ఏం సహాయం చేయలేమన్నట్టుగా తేల్చేసింది. సో ఏం జరగబోతోంది? నిమిషప్రియకి ఎటువంటి ఆప్షన్ కూడా లేదు, దారులన్నీ మూసుకుపోయాయి. సో ఎలా చూడాలి ప్రస్తుతం ఈ విషయం పైన? ప్రభుత్వాల వర్షన్ ఎలా ఉంది, అటు కుటుంబీకుల వర్షన్ ఎలా ఉంది? ఎగ్జాక్ట్లీ దాదాపు దారులని మూసుకుపోయినట్టుగానే కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం దాంట్లో చాలా స్పష్టంగా, ఎందుకంటే సుప్రీంకోర్టులో అప్లై చేసుకున్నారు ఈ ఉరిశిక్షను నిలిపివేసేలా నిర్ణయం తీసుకోవాలనేటువంటిది. ఈ నెల 16వ తారీఖు రోజున, అంటే ఇంకొక 2 రోజులు మాత్రమే సమయం ఉంది. ఆమె చేసినటువంటి చర్యలకు భాగంగా శిక్ష విధించినటువంటి పరిస్థితి. ఆమె వాంటెడ్లీ చేయలేదు, చంపలేదు. ఆమె పాస్పోర్ట్ ను లాక్కొని, ఆర్థికంగా ఆమె దగ్గర ఉన్న డబ్బులన్నీ లాక్కొని ఇబ్బంది పెడతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వ్యాపార భాగస్వామి, యెమెన్లో ఉన్నటువంటి వ్యాపార భాగస్వామి మెహదీ చాలా దారుణంగా హింసకు గురి చేస్తున్న సందర్భంలో మెడికల్ ఫీల్డే కాబట్టి ఆల్రెడీ క్లినిక్ ఓపెన్ చేశారు. ఆమె మత్తు మంది ఇచ్చి ఆమె దగ్గర అమ్మది దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో ఆమె మత్తు మందు ఇంజక్షన్ ఇచ్చింది. కానీ ఆ డోసు ఓవర్ డోస్ కావడంతో ఆ వ్యక్తి చనిపోయారు. దాంతో ఆమె చేసేది లేక ఒక వాటర్ ట్యాంక్ లో మృతదేహాన్ని దాచిపెట్టి సౌదీ అరేబియా పారిపోయే ప్రయత్నం చేసింది. కానీ అంతట్లోనే దొరికిపోయినటువంటి పరిస్థితి. అంతకంటే ముందు స్థానిక పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఆమె నన్ను వేధిస్తున్నాడు, ఆర్థిక పరంగా డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నారు, నా కుటుంబ సభ్యులతో మాట్లాడనివ్వట్లేదు, ఇండియాలో ఎవరితో, నా కూతురుతో, నా భర్తతో, నా కుటుంబ సభ్యులతో మాట్లాడనివ్వట్లేదు, నా పాస్పోర్ట్ కూడా తన దగ్గరే పెట్టుకున్నాడు, నన్ను అజమాయిషీ చేస్తున్నాడు అనేటువంటి చెప్పే ప్రయత్నం చేసింది, కంప్లైంట్ చేసింది. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు అక్కడ ఉన్నటువంటి ఏమన్నా పోలీస్ విభాగం. తర్వాత
ఆమె ఇట్లాంటి సిచ్యువేషన్ లో కూరుకుపోయినటువంటి పరిస్థితి. దానిలో ప్రకారం ఆమెకు శిక్ష విధించారు. ఒకవేళ ఆమెకు ఆప్షన్ ఏదైనా ఉంది అంటే ఆ దౌత్యపరమైనటువంటి సంబంధాలు దేశాలతో ఉంటాయి. ఇప్పుడు భారత్ యెమెన్ దేశాల మధ్య విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి గతంలో జరిగినటువంటి ఒప్పందాలు కానీ, ఖైదీల రూపంలో కానీ, శరణార్థుల రూపంలో కానీ, ఇంకా ఇతరత్ర వ్యాపార భాగస్వాములు ఉంటేనేమో ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుండే. సో దౌత్యపరమైన సంబంధాలు యెమెన్ కు భారత్ తో లేవు. పూర్తిగా జీరో ఉన్నటువంటి పరిస్థితి. ఎలాంటి దౌత్యపరమైన ఒప్పందాలు లేనటువంటి పరిస్థితి. సో ఏం చేయలేని పాల్పోని సిచ్యువేషన్ ఉంది అనేటువంటిది ఈరోజు సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ సందర్భంగా ధర్మాసనం దీన్ని చెప్పే ప్రయత్నం చేశారు. చాలా స్పష్టంగా ఒకే ఒక ఆప్షన్ ఉంది. యెమెన్ దేశంలో ఎవరైనా అనుకోని రీతిలో చంపబడితే, మన చేతిలో చనిపోతే, ఒకవేళ చంపాల్సిన పరిస్థితి వస్తే తప్పని పరిస్థితిలో చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకి డబ్బు ఆఫర్ చేస్తే, అక్కడ లీగల్ ఇదంతా కూడా, అక్కడ డబ్బు ఆఫర్ చేస్తే ఆ డబ్బుకు వాళ్ళు ఆమోదయోగ్యంగా యాక్సెప్ట్ చేస్తే ఈ శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం దానికి యాక్సెప్ట్ చేస్తుంది, యెమెన్ ప్రభుత్వం అక్కడ. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 8.6 కోట్లు అంటే 8,60,00,000 చెల్లించడానికి ఈ ఫ్యామిలీ సిద్ధమైనప్పటికీ కూడా అక్కడ నిమిష కుటుంబ సభ్యుల వాదనను పరిగణలోకి తీసుకోవట్లేదు. కేవలం ఇంకా 2 రోజులే ఉంది కాబట్టి దాదాపు మరణశిక్ష ఖరారు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇచ్చిన తీర్పులో మరొక స్పష్టత నిమిషప్రియ ఘటన చూస్తూ ఉంటే ఇంటర్నేషనల్ లెవెల్లో లాస్ ఎలా ఉంటాయి, కాంప్లెక్సిటీ ఎలా ఉంటుంది, డిఫరెన్స్ ఎలా ఉంటాయి, దౌత్యపరమైనటువంటి సంబంధాలు ఎంత ముఖ్యమైనది అర్థమవుతోంది. సో దెర్ ఇస్ నో ఆప్షన్, అన్ని దారులు మూసుకుపోయినట్టే. కానీ ప్రభుత్వాలు ఎటువంటి ప్రయత్నాలు చేశాయి? తను నిజంగా చంపాలి అనేది తన ఉద్దేశం కాకపోయినప్పటికీ తన వేధింపుల గురించి ఆ పోలీసు కూడా పెద్దగా స్పందించలేదు. బికాజ్ యెమెన్ నేషనలిస్ట్ ఆయన, ఖలీఫా అనే వ్యక్తి అక్కడ యెమెన్లో ఉన్నటువంటి అక్కడి జాతీయుడు. సో ఆ రకంగా పోలీసులు యాక్షన్ తీసుకోలేదంటారా? సో తను ఎంతలా వేధింపులకు గురైందని తలుచుకుంటేనే కొంత ఇబ్బందికరంగా ఉంది. సో నిమిషప్రియ లీస్ట్ ఆప్షన్ ఇక 24 అవర్సే. ఇంకా ఏదైనా ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందా? ఇంకా మన ప్రభుత్వాలు ప్రయత్నం చేయొచ్చా? బికాజ్ లాస్ట్ నిమిషంలో కూడా బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అటు క్షమాభిక్ష ఒక అవకాశంగా ఉంది. ఇంకేదైనా దౌత్యపరమైనటువంటి సంబంధాల విషయంలో ప్రభుత్వం చొరవలు తీసుకున్నా కూడా కొంత బయటపడే అవకాశం ఉంది. అటువంటిదైనా జరగవచ్చు అంటారా? దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఎగ్జాక్ట్లీ. కానీ అవకాశం లేదు అనేటువంటిది కొద్దిసేపటి క్రితం న్యాయమూర్తి ఎవరైతే జస్టిస్ సందీప్ మెహతా ఉన్నారో ఆయన రెస్పాండ్ అయ్యారు. ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి విధానం చాలా అత్యంత దారుణం, ఆందోళనకరం. కానీ ఒకవేళ ఆమె ప్రాణాలు కోల్పోతే కూడా అది చాలా బాధాకరం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే దారులు దాదాపు మూసుకుపోయాయి. 2 రోజుల సమయం ఉంది కాబట్టి ఈ రోజు నుంచి కౌంట్ చేస్తే అక్కడ ప్రభుత్వం ఆల్రెడీ తీర్పునిచ్చింది. ఇప్పటికి సంప్రదింపులు చేసి దాన్ని నిలుపుదల చేసేటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి దాదాపు దీన్ని ఎవరేం చేయలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆమె అనూహ్య ఘటనలో ఆమె చేతుల ద్వారానే అతను చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. చంపాలనుకోకుండా చనిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంటుంది. ఈమెనే ముద్దాయి అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో ఆమె శిక్షను ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషనే కనిపిస్తా ఉంది. ఒకటి రీజన్, కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు అనేటువంటి స్పష్టత వచ్చింది. దౌత్యపరమైన సంబంధాలు లేవు, నిలిపివేయాలి శిక్ష అనేటువంటి కోరే అధికారం కూడా భారత్ కు లేదు. తర్వాత ఈ మనీ ఒకవేళ ఆ కుటుంబానికి డబ్బులు ఇచ్చి దీన్ని క్లోజ్ చేసుకుందాం అనుకున్నా ఆ పరిస్థితి కూడా ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి వేరే దారులు లేవు. యాక్చువల్ గా శిక్షణ అమలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ మధు, ఇక్కడ కొంతమంది కామెంట్ చేశారు, కామెంట్స్ చదువుతా నేను. రఘు రాజుల నిమిషాకు మరణశిక్ష విధించాల్సిందే, కోర్టు నిర్ణయం కేంద్ర నిర్ణయం తప్పు కాదు, లేకపోతే ఇలాంటి వాళ్ళు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తారు. ఇక్కడ నిమిషాకి మరణశిక్ష విధించాలనేటువంటి కఠినంగా ఎవరు ఆలోచించారు? బికాజ్ తను కూడా వేధింపులు ఎదుర్కొంది. ఇక్కడ రఘు గారిని మీ విషయాన్ని తప్పుపట్టడం లేదు, బట్ తను కూడా వేధింపులు ఎదుర్కొంది. అక్కడ అనేక రకాలుగా ఇక్కడ తన తల్లి ప్రేమ చెప్తున్న ప్రకారం ఏం విషయాలు చెప్పింది తెలుసా? ఆ నిమిషప్రియకి ఖలీఫా అనేటువంటి ఎవరైతే వ్యక్తి ఇప్పుడు నిమిషప్రియ చేతిలో హత్యకు గురి కాబడ్డాడో వాడు ఏకంగా తనకి మత్తు ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేశారట. తను మంచినీళ్ళు తాగాలన్నా కూడా, మంచినీళ్ళు ఆహారం తినాలన్నా కూడా వాని పర్మిషన్ కావాలట. ప్రతీది అడుగు తీసి అడిగారంటే ప్రతి దానికి పర్మిషన్ కావాలట. అటువంటి దుర్మార్గంగా వ్యవహరించాడు ఖలీఫా మహమ్మద్. తను చేసిన తప్పే. అక్కడ న్యాయస్థానాల్ని, అక్కడ చట్టాలను ఆశ్రయించాల్సింది. అలా కూడా ప్రయత్నం చేసింది, పోలీసులను కూడా సంప్రదించింది. కానీ వాడేమో అక్కడ యెమెన్ నేషనలిస్ట్, తనేమో ఇండియా నుంచి వెళ్ళిపోయింది. అక్కడ బతుకుదెరువు కోసం అని వెళ్ళిపోయి డబ్బులు సంపాదించుకొని కుటుంబ పోషణకని వెళ్తేరా ఒక సంఘటన కారణంగా తనకిప్పుడు అక్కడి చట్టాల ప్రకారంగా ఉరిశిక్ష విధించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కేవలం 24 గంటలు మాత్రమే, ఇంకా 24 గంటలు మాత్రమే సమయం ఉంది. సో రేపు లేదా ఒక్కరోజు మాత్రం అవకాశం ఉంది. ఆ తర్వాత తనకి మరణశిక్ష ఖాయం. ఇక జూలై 16న మరణశిక్ష ఖాయం.
సో ప్రస్తుతానికి తమకు కూడా పరిమితులు ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో తనని ఇక ఎవరు కాపాడలేనటువంటి ఒక పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనబడుతోంది. ఐ రిపీట్ అగైన్, మళ్ళీ ఒకసారి నిమిషప్రియ కథ మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ మేరీ గుమ్మల అని కామెంట్ చేశారు. ఆమెని ఇబ్బంది పెట్టడం తప్పు కదా. ఎస్, తనని చాలా వేధింపులకు గురి చేశారట. చాలా అంటే చాలా వేధింపులకు గురి చేశారట. ఇక మన గవర్నమెంట్ పట్టించుకుంటే బాగుంటుంది అని చెప్పి మేరీ గుమ్మల అంటున్నారు. ఇక్కడ గవర్నమెంట్ పట్టించుకోకుండా వదిలేలేదు. గవర్నమెంట్ తన వంతు ప్రయత్నాలు తను సాగించింది. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తన ప్రయత్నాలు చేసింది. కానీ ఎంఎన్కి ఇండియాకి దౌత్యపరమైనటువంటి సంబంధాలు చాలా వీక్, జీరో. అసలు దౌత్యపరమైనటువంటి సంబంధాలు లేవు. అటువంటి సిచ్యువేషన్లో మన భారత్ ఎంత ప్రయత్నాలు చేసినా కూడా సాధ్యం కాలేదు. అలా అని చెప్పి బ్లడ్ మనీ అనేది ఒకటి ఉంటుందట. అక్కడ దియాగాద్ అని చెప్తూ ఉంటారట. ఒకవేళ అక్కడ కుటుంబం ఖలీఫా మహమ్మద్ ఎవరైతే చనిపోయాడో వాని కుటుంబం కనుక అంగీకరించి ఉంటే సుమారుగా అప్పటికి రెండుమంటే ఆ దుర్మార్గుడి చేత ఆ రకంగా వేధించబడింది. కాబట్టి తను చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయిపోయింది. తను పలుమార్లు అత్యాచారం చేయడంతో తాము ఇబ్బందులకు గురైంది. కాబట్టి వాడి నుంచి తప్పించుకోవాలి. ఎందుకంటే ఆమెకు సంబంధించి పాస్పోర్ట్స్ వాడి దగ్గరే ఉన్నాయి. లాక్ చేశాడు. ఎటు వెళ్ళడానికి లేదు. తన కూతురు ఉంది, భర్త ఉన్నారు, ఇంటికి రావడానికి వీలు కావడం లేదు. ఎటు వెళ్ళినా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తను ఈ రకమైన డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ నర్సింగ్ ఈజ్ నోబెల్ ప్రొఫెషన్, ప్లీజ్ సేవ్ నిమిషప్రియ. ఎస్, భారతి దాసరి సింగర్ అంట కామెంట్ చేశారు. మీరు అంటుంది నిజమే, చాలా కీలకం. నర్స్ ప్రొఫెషన్ అనేది మనుషుల ప్రాణాలని, డాక్టర్స్ ఎలా అయితే సర్జరీ ట్రీట్మెంట్లు చేసి కాపాడుతూ ఉంటారు, ఆ తర్వాత వాళ్ళని రోజు రోజుకు ఒక చిన్న పిల్లాడిలా ఆదరించి వారిని మంచిగా తీసుకొచ్చేది వీళ్ళు మాత్రమే. సో నిజంగా నోబెల్ ప్రొఫెషనే. బట్ ఏం చేయలేం. ఇక్కడ ఇంకొక వ్యక్తి కామెంట్ చేశారు, నారాయణ అంట, ఆర్టీ వాళ్ళు స్టాప్ చేయొచ్చుగా. నిజంగా మాకు అవకాశం అంటే స్టాప్ చేసేవాళ్ళం. మరి మీ కామెంట్ ఎంత హాస్యాస్పదంగా ఉందని అంటే మీ కామెంట్ ఇక మీరే డిసైడ్ చేసుకోండి. మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ప్రభుత్వాలు ఏం చేయలేకపోతుందంటే ఆర్టీ వాళ్ళు స్టాప్ చేయొచ్చు కంటే ఎటకారంగా మాట్లాడినట్టుగా ఉంది. ఐఎమ్ సారీ, మీరు ఆ రకమైన కామెంట్ చేయడం తగదు. సో బ్రహ్మ ఖలీఫ్ ఫ్యామిలీతో మన గవర్నమెంట్ మాట్లాడాలి. అసలు దౌత్యపరమైన సంబంధాలే లేవనుకున్నప్పుడు అక్కడ ఫ్యామిలీతో మాట్లాడేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. సో అమౌంట్కు అంగీకరించమని మన గవర్నమెంట్ ఆ ఫ్యామిలీతో మాట్లాడాలి. అటువంటి ఆప్షన్ ఉండకపోవచ్చు బ్రహ్మ గారు. సో దౌత్యపరమైనటువంటి సంబంధాలు లేవన్నప్పుడు మన ప్రభుత్వాలు వెళ్ళి బలవంతంగా ఆ కుటుంబాన్ని అంగీకరించేటువంటి ప్రయత్నం, వాళ్ళని అంగీకరింపజేసేటువంటి ప్రయత్నం ఉండకపోవచ్చు. ఏదేమైనా నిమిషప్రియ డెఫినెట్గా తను ఇక షీఈ్ ఒక రకంగా చెప్పాలంటే నో ఆప్షన్ ఎట్ ఆల్. అన్ని దారులు మూసుకుపోయాయి. సో మరొక కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. నేను ఈ మాట చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. బికాజ్ ఎగ్జాక్ట్గా ఒక 1 year క్రితం నిమిషప్రియకు సంబంధించిన సంఘటన పైన నేను చాలా ఆశాభావం వ్యక్తం చేశాను. గతంలో కూడా నేను ఈ విషయాన్ని రిపోర్ట్ మీకు చేసే సమయంలో మీకు వార్తను అందించే క్రమంలో కూడా నేను నిమిషప్రియ పైన డెఫినెట్గా ప్రభుత్వాలు యాక్షన్ తీసుకుంటాయి. తను నిజంగానే వేధింపులకు గురైంది, తను నిజంగానే అత్యాచారానికి గురైంది, తను లైంగికంగా వేధించబడింది, తను చేసిన దాంట్లో తప్పుంటే ఉండొచ్చు. కానీ తన ఫైట్ కూడా నిజమైనట్టుగా మాట్లాడుకొచ్చాను. కానీ ఎగ్జాక్ట్గా 1 year తర్వాత ఇప్పుడు పరిస్థితి చూస్తే నో ఆప్షన్, అన్ని దారులు మూసుకుపోయాయి. సో నిమిషప్రియ ఘటన పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సన్ బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.